Greetings to you in the name of our Lord Jesus Christ. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరుస్తున్నామండి. We thank God for His word. దేవుని వాక్యము కొరకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. And we thank God for the privilege of studying His word together. మనమందరం కలిసి దేవుని వాక్యమును ధ్యానించుకునే ధన్యతను ప్రభు దయచేసినందుకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. And I would like to thank each one of you for taking your precious time to watch this program. ఈ కార్యక్రమను వీక్షించుట కొరకు మీరందరూ గడుపుతున్న అమూల్యమైన మీ సమయం కొరకు కూడా దేవునికి కృతజ్ఞత తెలియపరుస్తున్నామండి. Before we begin our study tonight, shall we seek God's blessing? ఈ యొక్క దిన ధ్యాన ప్రారంభంగా ప్రభు యొక్క ఆశీర్వాదముల కొరకు ప్రార్థించుకుందాం. Our loving Father, we thank Thee for Thy living word. ప్రేమగల తండ్రి, మీ జీవము కలిగిన వాక్యము కొరకు మీకు స్తోత్రములు. We thank Thee for the promise of Thy Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానము కొరకు మీకు స్తోత్రములు. As we open Thy word, we pray that Thou will open our hearts and our minds. మీ వాక్యం మేము ధ్యానిస్తుండగా మా హృదయాల్ని, మా మనోనేత్రాలు మీరు తెరవల్ని ప్రార్థిస్తున్నాం. Speak to us through Thy word. మీ వాక్యం మూలంగా మీరు మాతో మాట్లాడండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Colossians chapter 1 verse 16. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. For by Him were all things created that are in heaven and that are in earth. ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు సర్వమును ఆయన యందు సృజించబడెను, ఆయన ద్వారా సృజించబడెను. The Bible clearly tells us that Jesus Christ is the creator. పరిశుద్ధ లేఖనం స్పష్టంగా చెబుతున్నది యేసు క్రీస్తు సృష్టికర్త అని. This evening I would like to share with you some thoughts on the Sabbath day. ఈ యొక్క సాయంకాల సమయమున విశ్రాంతి దినమును గురించి మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశిస్తున్నానండి. Some of us may have different opinions. కొందరికి అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. If what I am trying to share with you from God's word is, if it is not what you have been practicing or believing, నేను ఈరోజు మీతో చెప్పబోయే ఈ వాక్యములు మరి మీ అలవాట్లో లేని అలవాట్లుగా ఉండవచ్చు. I would like you to prayerfully, patiently observe what is presented this evening. కానీ ఈ సాయంకాల సమయమున ఏమి చెప్పబడుతుంది అనేదాన్ని ఓర్పుతో మీరు గమనించవలసిందిగా మనవి చేస్తున్నానండి. When we differ on this subject of Sabbath, ఈ విశ్రాంతి దినముల గురించి మనం గమనించేటప్పుడు మనలో అభిప్రాయ తలంపుల వ్యత్యాసాలు ఉండవచ్చు. what I'll be sharing with you this evening is not to condemn or criticize others. ఈరోజు మీతో చెప్పే విషయాలు ఎవరినో మేము గద్దించాలనో ఎవరినో మరి నిర్లక్ష్యపరచాలనో కాదు. Please prayerfully see if what the message that is presented, if it is in accordance with God's word. ఇక్కడ చెప్పబడే వాక్యము దేవుని వాక్యము ప్రకారము చెప్పబడుతుందా అనేది మటుకు మీరు గమనించాలండి. The Sabbath is one of God's choicest gifts to man. విశ్రాంతి దినము అన్నది దేవుడు నరునికి ఇచ్చినటువంటి వరములో ఒక గొప్ప వరం అండి. Sabbath was instituted by God Himself as the crown and glory of the finished creation. ఈ సృష్టి యొక్క ముగింపును బట్టి మహిమగా దేవుని చేత నరునికి ఇవ్వబడినటువంటి కార్యమే విశ్రాంతి దినము అన్నది. Christ completed His act of creation. సృష్టిని క్రీస్తు సంపూర్తి చేశాడు. And Sabbath He instituted as a crown, as a glory of His finished work of creation. ఆయన సంపూర్తి చేసినటువంటి సృష్టి కార్యమునకు విశ్రాంతి దినమును కిరీటముగా ఆయన ధరింపచేశాడండి. Just think of the first Sabbath at the end of the first 6 days. మొదటి 6 దినముల ముగింపులో మొదటి విశ్రాంతి దినమును గురించి ఆలోచించండి. The earth, the sea, the sky, everything proclaimed the glory and power and the love of God. భూమి కానీ సముద్రము కానీ ఆకాశములు కానీ ప్రతి ఒక్కటి కూడా దేవుని యొక్క ప్రేమను మహిమపరచునియండి. God created man and He created everything else for man's happiness. దేవుడు నరుని సృష్టించాడు. నరుని కొరకు, నరుని సంతోషము కొరకు సమస్తమును సృష్టించాడండి. And yet God was not satisfied. అయినా కానీ దేవునికి ఇంకా తృప్తి లేదు.
He had given the earth to the children of men. దేవుని బిడ్డలకు ఈ భూమిని దేవుడిచ్చాడు. Now he added a bit of heaven. ఇప్పుడు దేవుడు ఒక పరలోకాన్ని కూడా కలిగిస్తున్నాడు. Once a week, the Sabbath was to come. వారమునకు ఒకసారి ఈ విశ్రాంతి దినము రానయ్యున్నది. Once a week, God would in a special manner meet with his children. వారమునకు ఒకసారి దేవుడు ప్రత్యేకమైన విధంలో తన బిడలను దర్శిస్తూ ఉన్నాడు. Once a week, heaven's peace would rest on the whole creation in a very special way. వారమునకు ఒకసారి పరలోకపు సమాధానము ఈ సృష్టి అంతటికి కూడా విశేషమైన విధంలో అనుగ్రహించబడుతుంది. Once a week, the Sabbath would descend with healing in its wings. వారమునకు ఒకసారి విశ్రాంతి దినం అన్నది మరి తన యొక్క రెక్కల ద్వారా నరునికి స్వస్థత అనేది కలిగిస్తుంది. Bringing to man rest, peace and blessing. నరునికి విశ్రాంతిని కానీ సమాధానమును కానీ ఆశీర్వాదమును కలిగిస్తున్నది. Sabbath was the golden chain that bound earth and heaven together. ఆకాశమును భూమిని కలుపునటువంటిది గొప్ప కార్యమే విశ్రాంతి దినం అన్నది. As God and man communed together that first Sabbath on earth, భూమి మీదటువంటి మొదటి విశ్రాంతి దినమున దేవుడు నరుడు కలిసి ఉన్నారు. the word of God says, the morning stars sang together and all the sons of God shouted for joy. లేఖనాలు చెప్తూ ఉన్నాయి, మరి ఉదయ నక్షత్రాలు కానీ సమస్త సృష్టి కూడా దేవునిందు సంతోషముతో ఆయన్ని ఆర్భటించినవని. But into this perfect world, sin and sorrow came in and ruined God's perfect creation. కానీ ఈ యొక్క దేవుడు సంపూర్ణంగా సృష్టించిన ఈ లోకములో పాపము దుఃఖము అనేది వచ్చి మొత్తాన్ని నశింపజేసినాయండి. Evil entered this world. కీడు లోకములోను ప్రవేశించింది. And evil has continued for so long, and at times it has seemed that God has forsaken man. ఈ కీడు చాలా కాలము కొనసాగుతుండగా అది దేవుడు ఏదో నరుని విడిచిపెట్టాడు అన్నట్లు కనిపించిందండి. It seemed that God left him to his own destruction after the fall. నరుడు పతనమైన పిమ్మట నరుని దేవుడు నాశనమునకు అప్పగించాడు అన్నట్లు కనిపిస్తున్నది. From the painful hearts of millions has ascended the cry to God, how long, O Lord, how long? ఇంకా ఎంతకాలం ప్రభువా, ఇంకా ఎంతకాలం ప్రభువా అని లక్షల కొలది జనుల యొక్క మొర అక్కడ వినిపిస్తున్నది. And yet God has not left the earth, he has not left man. చూడండి, దేవుడు భూమిని విడిచిపెట్టలేదు, నరుని కూడా ఆయన విడిచిపెట్టలేదు. In the middle of so many natural disasters, అనేకమైనటువంటి ప్రకృతిపరమైన వినాశ కార్యములలో, in the middle of the battles between the nations, దేశముల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉండగా, in the middle of the clash of terrifying weapons, భయంకరమైన ఆయుధముల చేత వారు పోరాడుతుండగా, God's voice is heard calling men to worship the Creator. సృష్టికర్తను ఆరాధించున్నట్లు దేవుని యొక్క స్వరము నరుని తట్టు వినిపించబడుతూనే ఉన్నదండి. The Sabbath is to help us remember our Creator. విశ్రాంతి దినము అన్నది మన యొక్క సృష్టికర్తను జ్ఞాపకము చేసుకున్నట కొరకు ఇవ్వబడుతున్నది. So friends, the time has come for a Sabbath restoration. కావున ఈ విశ్రాంతి దినము మరలా సరిచేయబడట కొరకు ఒక సమయం అనేది వచ్చిందండి. The time has come for a Sabbath reformation. ఈ యొక్క విశ్రాంతి దినమును మరి నూతన పరచునట్లు ఒక సమయం వచ్చింది. Satan has almost succeeded in depriving men of God's Sabbath gift. దేవుడిచ్చినటువంటి విశ్రాంతి దినము అనే వరమును పాడు చేయనట్లు సాతానుడు చాలా ప్రయత్నం చేస్తున్నాడు. It is time for the Christian, it's time for the church to awake, to remember the Sabbath. విశ్రాంతి దినమును తెలుసుకున్నట్లు మేలుకొనుట కొరకైనటువంటి సమయము ఎవరికంటే క్రైస్తవులకు కానీ సంఘమునకు కానీ. Two institutions have come to us
from the Garden of Eden. ఏదేను తోట నుంచి రెండు విషయాలు మనకి చెప్పబడుతున్నవండి. Very important for us to remember. మనం గుర్తుంచుకోవాల్సినటువంటి చాలా ముఖ్యమైన విషయాలు. Only two institutions come to us from the Garden of Eden. ఏదేను తోటలో నుంచి రెండు ముఖ్య విషయాలు చెప్పబడుతూ ఉన్నాయి. One is marriage. ఒకటి వివాహము, The other one is the Sabbath. మరొకటి విశ్రాంతి దినము. God himself instituted this marriage. దేవుడే ఈ వివాహమును ఏర్పాటు చేశాడు. God himself established that first family. దేవుడే ఆ మొదటి కుటుంబాన్ని స్థాపించాడు. And God himself established the Sabbath. దేవుడే విశ్రాంతి దినమును కూడా స్థాపించాడు. Two institutions, రెండు విషయాలు. but only one of these, the Sabbath, carries over into the new earth. కానీ ఇందులో ఈ విశ్రాంతి దినము అనేటువంటి ఈ ఒక్క విషయం మటుకే నూతన భూమిలోనికి కూడా తీసుకుని రాబడుతున్నది. About the marriage, we read in the Word of God. దేవుని వాక్యములో వివాహమును గురించి చదువుతున్నాము. We read in Mark chapter 12, verse 25. మార్కు సువార్త 12వ అధ్యాయము 25వ వచనము. When they shall rise from the dead, they neither marry nor are given in marriage, but are as the angels which are in heaven. వారు మృతులలో నుండి లేచినప్పుడు పెండ్లి చేసుకొనరు, పెండ్లికియబడరు గాని పరలోకమందున్న దూతల వలె నుందురు. So here Jesus Christ says, ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు, after his second coming, ఆయన యొక్క రెండవ రాకడు పిమ్మట when the believers shall rise from the dead, విశ్వాసులు మృతుల్లో నుండి లేపబడినప్పుడు, when Christ comes the second time, యేసయ్య రెండవసారి వచ్చినప్పుడు, when the believers are resurrected, విశ్వాసులు పునరుద్ధానులైనప్పుడు, the word of God says, when they shall rise from the dead, they neither marry nor given in marriage. వారు మరి పునరుద్ధానులైనప్పుడు మరి వారు వివాహము చేసుకొనరని చెప్పబడుతుంది. On the contrary, దీనికి విరుద్ధంగా గమనిస్తే this is what we read about the Sabbath. ఇక్కడ విశ్రాంతి దినముల గురించి ఇలా చదువుతున్నాం. We read in Isaiah chapter 66, verses 22 and 23. యెషయా 66వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం. As the new heavens and the new earth which I will make shall remain before me, saith the Lord, so shall your seed and your name remain. And it shall come to pass that from one new moon to another, and from one Sabbath to another, shall all flesh come to worship before me, saith the Lord. నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. ఇదే యెహోవా వాక్కు. ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. This makes the Sabbath unique. ఇదే విశ్రాంతి దినమును ప్రత్యేకపరుస్తున్నదండి. We are going to observe Sabbath, celebrate Sabbath, even in the new earth. క్రొత్త భూమిలో కూడా ఈ విశ్రాంతి దినమును మనం పాటించబోతున్నాం. Sabbath stands unmoved. Sabbath stands supreme. విశ్రాంతి దినము అన్నది అది ఉన్నతమైన స్థానములో మార్చబడినటువంటిదిగా ఉంటూ ఉన్నది. Of all institutions, Sabbath alone continues forever. సమస్త నియమములలో విశ్రాంతి దినం మాత్రము నిత్యకాలము కొనసాగబోతూ ఉన్నదండి. Not only that, even 7 days a week at times seem not enough to do all the work. చూడండి, మనం ఈ పని అంతా చేసి ముగించాలంటే 7 రోజులు కూడా సరిపోకపోవచ్చు. Not enough, 7 days a week. Sometimes we feel it's not enough to do all the work that needs to be done. కొన్నిసార్లు మనం ఏమైనా పనులు చేయాలన్నప్పుడు వారంలో మనకి 7 రోజులు ఉన్నా కానీ అవి సరిపోనట్టుగా కనిపిస్తూ ఉంటాయి. If it were not for the Sabbath, men would labor every day and yet not get their work done. విశ్రాంతి దినము అన్నది కానీ లేకపోయినట్లయితే ఈ నరులు ఎప్పుడూ పనులు చేస్తూనే ఉండేవారండి. Just imagine, without a Sabbath, to work all 7 days. విశ్రాంతి దినము లేకపోతే 7 రోజులు పని చేస్తూనే ఉండేవారు. We would labor every day and yet not get our work done if we had no Sabbath. విశ్రాంతి దినము కానీ లేకపోయినట్లయితే
ప్రతిరోజు పని చేస్తూనే ఉంటారు, కానీ వారి పనులు సంపూర్తి కావు. But God recognizes the need of rest. కానీ దేవుడైతే విశ్రాంతి కావాలని ఆయన గుర్తించాడండి. God recognizes the need of rest, spiritual rest, as well as physical rest. మనకు ఆత్మానుసారమైనటువంటి విశ్రాంతి కావాలి, శరీరానుసారమైన విశ్రాంతి కావాలని దేవుడు గుర్తెరిగున్నాడు. In the midst of life's pressing demands, He calls a halt and he invites men, cease their activity and give attention to the things of the spiritual life. నరుని యొక్క జీవితములో చింత విచారము చేత మనిషి ఒత్తిడి చేయబడుతుండగా మరి ఆత్మానుసారమైన కార్యములను గమనించినట్లు ఈ విశ్రాంతి దినము కావాలని దేవుడు చెప్తున్నాడు. God recognizes the need of rest. దేవుడు విశ్రాంతి కావాలి అనేది గుర్తెరుగుతున్నాడండి. Men have found by experience that resting on the Sabbath enables them to do as much work in 6 days as they formerly did in 7. నరులు పనిచేస్తూ ఉండగా మరి వాళ్ళు 6 రోజులు పనిచేసి 7వ దినమున విశ్రాంతి పొందేటప్పుడు మరలా ఆ పని కొనసాగించగలుగుతున్నారు. You receive a new strength when you take rest. మీరు విశ్రాంతి తీసుకున్నప్పుడు నూతన బలమును పొందగలుగుతూ ఉన్నారు. This is people have found by experience also. జనులు వీటిని వారి అనుభవంగా అనుభవించే కార్యం. Resting on the Sabbath enables them to do as much work in 6 days as they formerly did in 7 days. నరులు 7 రోజుల్లో వారు చేసే పని కంటే ఒకరోజు విశ్రాంతి తీసుకోవడం చేత మిగిలిన 6 దినములలో వారు ఎక్కువగా పని చేయగలుగుతున్నారు. But over and above any physical gain is the invigoration that comes to the soul. కానీ ఇక్కడ మరి వారు శరీర ప్రకారంగా వారు ఎంత కార్యము చేసినా కానీ అది వారు ఆత్మను బాధించేదిగా ఉంటుందండి. An invigoration that comes to the soul through time spent in meditation. వారు ధ్యానించడానికి ఎంత సమయం గడుపుతున్నారో అందులో వారికి శ్రేష్టత్వం అనేది కలుగుతుంది. Because man in worship, he comes face to face with himself and with his maker. ఎందుకంటే నరుడు ఈ ఆరాధనలోనే తనను దేవునితో పాటు ముఖాముఖిగా చూడగలుగుతున్నాడు. On the Sabbath, we have the privilege of considering important themes like life and death, heaven, eternity, duty and privilege. జీవ మరణములు కానీ పరలోకము కానీ నిత్యము కానీ మన యొక్క బాధ్యతలు అనుకూలతలు వీటన్నిటిని నరుడు విశ్రాంతి దినముననే గమనించగలుగుతున్నాడండి. On the Sabbath, we have the privilege of searching the depth of our own existence as related to the plan of God. దేవుని ప్రణాళిక ప్రకారము మనం భూమి మీద ఎందుకొరకు జీవిస్తున్నాము అనే దాన్ని విశ్రాంతి దినమునే నరుడు గమనించగలుగుతున్నాడు. 6 days, man works hard to provide the needed food, clothing, shelter. 6 దినములు నరుడు తనకు కావలసినటువంటి ఆహారము కొరకు, వస్త్రము కొరకు, గృహము కొరకు ప్రయాసపడుతున్నాడండి. Man works hard to provide all these and the protection against possible outcomes. తన వల్ల ఎంత మరి ప్రయాస పడగలుగుతాడో అంత ప్రయాసను పడుతున్నాడు. On the Sabbath, he is lifted above all earthly considerations and communes with his God. విశ్రాంతి దినముననే భూలోక సంబంధమైన విషయములు అన్నిటిలో నుంచి తను విడుదల పొంది దేవుని తట్టు తిరుగుతూ ఉన్నాడండి. On that day, man lifts his mind to things above. ఆ దినముననే పరలోకపు విషయముల గురించి నరుడు ఆలోచించడం ప్రారంభిస్తాడు. On that Sabbath day, man lays aside all that binds him to this earth and he enters into a heavenly rest. తనను బంధించిన విషయములు అన్నిటిలో నుంచి కూడా విడుదల పొంది పరలోకపు విశ్రాంతిని గురించి ఆలోచించే కార్యము విశ్రాంతి దినముననే కలుగుతున్నదండి. On the Sabbath day, he meets with those of like precious faith. He partakes of the word, the bread which comes down from heaven. పరలోకము నుంచి దిగి వచ్చే ఆ జీవాహారమైనటువంటి దానిని మరి విశ్వాసమును వీటన్నిటిని కూడా ఆ విశ్రాంతి దినముననే అతను గమనించగలుగుతున్నాడు. So without the Sabbath,
life would be an endless round of duties and labor. కావున విశ్రాంతి దినము అనేది కానీ లేకపోయినట్లయితే జీవితమంతా కూడా బాధ్యతలు, పనులు, ప్రయాసులంటూ ఉండేవండి. Without the Sabbath, life would, spiritual things would be neglected. విశ్రాంతి దినము కానీ లేకపోయినట్లయితే ఆత్మానుసారమైన కార్యములు నిర్లక్ష్యపరిచుంటాడు. And without the Sabbath, man's highest end would not be attained. విశ్రాంతి దినము కానీ లేకపోయినట్లయితే నరుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ గమ్యం అనేది లేకుండా పోయి ఉంటుంది. If there is to be religion at all, మతము అనేది కానీ లేకపోయినట్లయితే God must provide time for that. దేవుడు మరి దాని కొరకు ఒక సమయాన్ని ఏర్పరిచి ఉండుంటాడు. This God has done by providing us the Sabbath blessing. ఇక్కడైతే విశ్రాంతి దినమున దేవుడు విశ్రాంతి దినపు ఆశీర్వాదమును కలిగిస్తున్నాడు. So from this, it can easily be understood that any attack upon the Sabbath is an attack upon religion itself. కావున ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే విశ్రాంతి దినం మీద ఏ దాడి అయితే చేయబడుతుందో అది విశ్వాసము మీద, మతము అనే దాని మీద దాడి చేయబడుతుందండి. Any attack upon the Sabbath is aimed at man's spiritual nature. విశ్రాంతి దినం మీద చేయబడేటువంటి దాడి అనేది నరుని యొక్క ఆత్మీయ స్వభావం మీద చేయబడేటువంటి దాడిగా ఉంటున్నది. So we need not wonder, therefore, that Satan is specially interested in the destruction or the perversion of the Sabbath. కావున సాతానుడు విశ్రాంతి దినమును నశింపచేయాలనుకుంటున్నాడు, పాడు చేయాలనుకుంటున్నాడు అనే దానిలో మనం ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమీ లేదండి. So the nature of the Sabbath makes it peculiarly susceptible or vulnerable to attack from Satan. ఈ విశ్రాంతి దినము యొక్క కార్యము సాతాను చేత మరి అది బాధించబడకుండా దాన్ని మనం తీయవలసి ఉన్నది. You cannot imagine, it is inconceivable that Satan could ever persuade Christians that stealing or committing adultery is harmless or it is permissible. చూడండి, సాతానుడు క్రైస్తవుల్ని దొంగతనము చేయనీయకుండా ఉంచుతున్నాడు, మరి ఎటువంటి దుష్ట కార్యములు, కీడైన కార్యాలు చేయకుండానే ఉంచుతున్నాడు. Satan could never try to persuade Christians think that way, that adultery is harmless or it is permissible. No Christian will believe that. సాతానుడు విశ్వాసుల దగ్గరికి వచ్చి వ్యభిచారం చేస్తే పర్వాలేదు, దొంగతనాలు చేస్తే, గొడవలు చేస్తే పర్వాలేదంటే ఏ విశ్వాసి కూడా నమ్మడండి. But only when it comes to the fourth commandment, the commandment about Sabbath. కానీ 4వ ఆజ్ఞ, విశ్రాంతి దినమును గురించినటువంటి ఆజ్ఞ దగ్గరికి వచ్చినప్పుడు We must remember the Sabbath commandment is as surely a part of the moral law as the other commandments. ఈ విశ్రాంతి దినమును గురించినటువంటి ఆజ్ఞ అన్నది మరి ధర్మశాస్త్రములో మిగిలిన ఆజ్ఞలు అన్ని చోట్ల కూడా చెప్పబడుతుందండి. And do you think Satan could persuade Christians that any of the other commandments could be violated with no consequence? మిగిలిన ఆజ్ఞలను అతిక్రమించినప్పుడు మరి సాతానుడు క్రైస్తవుల్ని మోసపరుస్తున్నాడని అనుకుంటున్నారా లేదా? All Christians know, we know very clearly, we understand that violating any commandment has consequence. చూడండి, ఏ ఒక ఆజ్ఞను అతిక్రమించినా కానీ అందులో దాని ప్రభావం అనేది ఉంటూనే ఉన్నది. But Satan has done this with the fourth commandment. కానీ ఇక్కడ సాతానుడు ఈ 4వ ఆజ్ఞను పట్టుకుంటున్నాడు. He has somehow created a situation that people think fourth commandment disobeying is it's not a big sin. 4వ ఆజ్ఞను అతిక్రమించడం అనేది అదేం అంత గొప్ప పాపం కాదు అన్నట్లు సాతానుడు నరుల్ని మోసం That చేస్తున్నాడు. we need not to follow exactly what God commands us to do about Sabbath. విశ్రాంతి దినము గురించి దేవుడు ఏది ఆజ్ఞాపించాడో దాన్ని చేయవలసిన అవసరం అంత లేదు అంటున్నాడు. Satan has led people to think that it is okay to disobey this commandment. ఈ యొక్క ఆజ్ఞను అతిక్రమించితే పర్వాలేదు అన్నట్లు సాతానుడు నడిపిస్తున్నాడు. How has this been possible? ఇది ఎలాగ సాధ్యమవుతుంది? What are the reasons for Satan's success? సాతానుడు
జయం పొందడానికి కారణాలు ఏంటండి? This we will study in the coming weeks. దీనినే రానున్న వారంలో మనం చదవబోతున్నాం. Attacks upon the Sabbath throughout the ages have been numerous. ఈ విశ్రాంతి దినము మీద చేయబడిన దాడులు అనేవి లెక్కించలేనటువంటివి గత కాలంలో జరుగుతూ వచ్చినాయి. Not only that, these attacks upon the Sabbath have been persistent. అంత మాత్రం కాదు, ఈ విశ్రాంతి దినం మీద ఈ దాడి చేయటము, దాని గురించి పాడు చేయటం అనేది కొనసాగుతూనే ఉన్నదండి. And these attacks have all been based on human reasoning as against the command of God. దేవుని ఆజ్ఞకు విరోధంగా నరుడు పరిశీలన చేసే కార్యములను బట్టి ఇవన్నీ జరుగుతున్నవండి. Men can see no reason why any other day than one commanded by God is not just as good. చూడండి, దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఒక దినము కంటే వేరే దినము మంచిది అన్నట్లు నరుడు ఎందుకు ఆలోచించట్లేదు? Men cannot see why one day in 7 is not just as good as the 7th day. నరులు ఆలోచించట్లేదండి. 7వ దినము తప్ప వారంలో ఏదైనా ఒక రోజు అది ఎలా మంచిదవుతుందో ఆలోచించట్లేదు. The answer, of course, is that the difference lies in God's command. జవాబు ఏంటంటే దేవుని ఆజ్ఞ మీద ఇక్కడ వ్యత్యాసం అనేది కనపరచబడుతుంది. Based on human reasoning, all days are the same. మనుషుని యొక్క ఆలోచన బట్టి అన్ని దినములు ఒకటే. It is at this point that man's reason sets aside a positive command of God. ఇక్కడే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను బట్టి నరుని యొక్క ఆలోచన వ్యత్యాసమవుతున్నది. It's not merely a question of this day or that day, ఇది ఈ రోజా ఆ రోజా అనేటువంటి ప్రశ్న కాదు, but the greater question of obedience to God's command. దేవుని యొక్క ఆజ్ఞకు విధేయులవ్వటము అనేదే ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న అండి. So the attacks made on the Sabbath have not come merely or even generally from unbelievers or opponents of God. విశ్రాంతి దినం మీద దాడి చేయటం అనేది అవిశ్వాసుల దగ్గర నుంచో దేవుని ఎదిరించో వారి దగ్గర నుంచో అలాగ రాలేదండి. Satan's mastermind shows itself in his capacity for employing Christians, employing laymen, employing preachers, bishops in his attack on the Sabbath. సాతానుడు విశ్రాంతి దినం మీద తన యొక్క దాడిని చేయనట్లు విశ్వాసులు కానీ సహజ జనులు కానీ ప్రసంగికులు కానీ గొప్ప గొప్ప దైవజనుల్ని ఉపయోగిస్తున్నాడు. Men of learning, men of science have joined the fight against Sabbath. ఈ విశ్రాంతి దినముకు విరోధంగా అనేక మంది యొక్క ఆలోచనలు వారి పరిశీలనలు ఇలా ఉపయోగించబడుతున్నాయి. When you consider all this, great men, men of learning, men of science, and the display of talents lined up against the Sabbath, it's quite challenging. చూడండి, విశ్రాంతి దినముకు విరోధముగా సవాలు చేయనట్లు జనుల యొక్క ఆలోచనలు వారి పరిశీలనలు విజ్ఞాన శాస్త్రాలు అవి ఉంటూ ఉన్నాయండి. But truth will triumph at last. కానీ సత్యము శాశ్వత కాలము నిలిచి ఉంటుంది. One of the most effective and far-reaching attacks upon the Sabbath has come as a byproduct of the theory evolution. ఈ యొక్క ఎవల్యూషన్ అనే ఈ థియరీని బట్టి ఈ విశ్రాంతి దినముకు విరోధముగా ఇటువంటి ఆలోచనలు కార్యాలను వచ్చినాయండి. The theory of evolution is almost universally accepted by scientists. ఈ యొక్క విజ్ఞాన శాస్త్రుల చేతనే ఈ యొక్క పరిణామ కార్యము అనే యొక్క థియరీ వచ్చిందండి. This attack from the scientific angle destroys faith in the Bible and the record of creation. దేవుని యొక్క సృష్టికి విరోధంగా పరిశుద్ధ లేఖనాలకి విరోధంగా ఈ విజ్ఞాన శాస్త్రపు తలంపులను తీసుకొచ్చి ఉపయోగిస్తున్నారు. A full consideration of this subject of evolution, that's not our focus in our study tonight. ఈరోజు రాత్రి మనము గమనించేది ఈ పరిణామ ఎదుగుదల వాటిని గురించి మనం గమనించట్లేదు. But it is essential that we observe an important truth. అదే సమయాన ముఖ్యమైన సత్యాన్ని గమనించడం చాలా ముఖ్యమండి. The commandment, remember the Sabbath day to keep it holy, rests upon the fact of creation. విశ్రాంతి దినమును మనం పాటించాలి అని చెప్పేది ఈ యొక్క ఆజ్ఞ ఏంటంటే
సృష్టిని మనం గౌరవించాలని చెప్పబడుతుంది. For in 6 days the Lord made the heavens and the earth, the sea, and all that is in them, and rested the seventh day. Therefore the Lord blessed the Sabbath day and hallowed it. 6 దినములు దేవుడు భూమిని ఆకాశమును సృష్టించి 7వ దినమున ఆయన విశ్రమించాడు. God worked 6 days and rested the seventh. దేవుడు 6 దినములు పనిచేసి 7వ దినమున విశ్రమించాడు. This fact forms the basis and ground of the commandment. ఈ యొక్క ఆజ్ఞకు ఆధారమే ఇదేనండి. As the Sabbath is a memorial of the fact of creation, it must of necessity remain as long as creation remains. ఈ సృష్టికి జ్ఞాపకార్థముగా విశ్రాంతి దినము ఉన్నది కాబట్టి ఈ సృష్టి ఎంతకాలం ఉంటుందో అంతకాలము ఆ విశ్రాంతి దినం ఉంటుంది. Some believers think that Sabbath is gone with the Old Testament, కొంతమంది విశ్వాసులు ఏమనుకుంటున్నారంటే విశ్రాంతి దినం అనేది పాత నిబంధనతో or అయిపోయింది, Sabbath was only for the Jewish people. లేకుంటే ఈ విశ్రాంతి దినం అనేది యూదుల కొరకు మాత్రమే The Word అంటున్నారు. of God says the Sabbath is a memorial of the fact of creation. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఈ సృష్టికి జ్ఞాపకార్థమైనది విశ్రాంతి దినము. And if it is a memorial of the fact of creation, it is very easy for us to understand that there is a necessity for that to remain as long as creation remains. ఈ సృష్టికి విశ్రాంతి దినము జ్ఞాపకార్థముగా ఉన్నది అని చెప్తే ఈ సృష్టి ఉన్నంత వరకు ఈ విశ్రాంతి దినము కూడా ఉండవలే అనేది మనకు తెలుసండి. But what happens with the theory of evolution? కానీ ఈ యొక్క పరిణామ శాస్త్రం యొక్క విషయం ఏంటి? Evolution disputes this fact of creation as recorded in the book of Genesis. ఈ యొక్క సృష్టిని గురించి ఆది కాండములో ఏం చెబుతుందో అదే ఆ ఎవల్యూషన్ చెబుతుందండి. Something very strange. ఇక్కడ ఒక వ్యత్యాసమైన కార్యం, Listen very carefully. జాగ్రత్తగా గమనించాలి. There are those among the believers, among Christians, క్రైస్తవుల్లో విశ్వాసుల్లో కొంతమంది, and there are those among the believers in evolution who admit that God might have created the first spark of life. ఆ పరిణామ శాస్త్రాన్ని చెప్పేవారు వారు కూడా ఏమంటున్నారంటే దేవుడే ఈ వెలుగుని కలిగించి ఉండొచ్చు అని చెబుతున్నారు. And which later developed into life which surrounds us today. ఆ పిమ్మట ఈ యొక్క వెలుగు మన చుట్టూ ఉన్న విధంగా అది ఎదిగింది అంటున్నారు. But that God created the world as we see it today in its highly developed form, and that He created in 6 literal days, that is totally denied. చూడండి, కానీ దేవుడు 6 దినముల్లో మనం చూసి ఈ సృష్టి అంతటిని సృష్టించాడు అనేది వారు త్రోసిపుచ్చుతున్నారండి. The evolutionists, ఈ ఎవల్యూషన్ అనేది they reason that these 6 literal days of creation, as recorded in the book of Genesis, are 6 periods, each probably hundreds of millions of years. చూడండి, ఈ 6 దినములు అని ఆది కాండంలో చెప్పబడింది వందలు వేల కొలది సంవత్సరముల కాలమై ఉండవచ్చు. Remember this, friend, there are many Christian churches and believers there who believe that God created, but He created through evolution. కొంతమంది ఏమంటున్నారంటే మరి క్రైస్తవ విశ్వాసులు ఈ భూమి ఆకాశమును అన్నింటిని కూడా దేవుడే సృష్టించాడు, అదే సమయమున ఈ యొక్క పరిణామ విధానంలో సృష్టించాడు అంటున్నారు. They say not 6 literal days, 6 periods, each probably hundreds of millions of years. అంటే 6 దినముల్లో కాదు, అది ఎన్నో వందలు వేల కొలది సంవత్సరంలో సృష్టించాడు అని అంటున్నారు. It is very clear that any such method, a 24-hour Sabbath recurring weekly, finds no place. చూడండి, 24 గంటల సేపు విశ్రాంతి అనేది మరి ఎక్కడ కూడా మరి అలాగా పాటించడం అనేది లేదు. So all will admit that if the 6 days of creation are 6 long periods of time, and if God rested the 7th period, which has not as yet ended, there is no possible ground for keeping a weekly Sabbath. 6 దినములు దేవుడు సమస్తమును రోజంతా పనిచేసి సృష్టించి మరి 7వ దినమును విశ్రాంతిగా ఉంచగా 7వ దినం పూర్తిగా వారు విశ్రాంతిగా పాటించడం అనేది హానికరంగా ఉంటున్నది. If on the other hand, if we believe the simple Genesis account
that in 6 days the Lord made heaven and earth, and that he rested on the seventh day. ఇంకా చెప్పంటే మరొక ప్రక్క 6 దినములు దేవుడు మొత్తాన్ని సృష్టించాడు, మరి పిమ్మట 7వ దినం ఆయన విశ్రమించాడు. Then we can see reason for man's following in his footsteps and obeying his command to rest as he rested. ఇప్పుడు మనం ఏం గమనిస్తున్నామంటే ఆయన విశ్రాంతి పొందినట్లే నరుడు కూడా విశ్రాంతి పొందాలి, ఆయన అడుగుజాడలను వెంబడించాలి అనేది ఇక్కడ గమనిస్తున్నాం. If the theory of evolution is true, ఈ యొక్క ఎవల్యూషన్ శాస్త్రం కానీ నిజమై ఉంటే then the ground of the Sabbath as presented in the fourth commandment is not true. ఇప్పుడు విశ్రాంతిని గురించి చెప్పడంటే 4వ ఆజ్ఞ అనేది సత్యము కాకుండా పోతుంది. If the theory of evolution is true, ఈ ఎవల్యూషన్ యొక్క ఆ శాస్త్రము కానీ నిజమై ఉంటే the Sabbath as presented in the fourth commandment is irrelevant. 4వ ఆజ్ఞలో చెప్పినటువంటి ఈ విశ్రాంతి దినం అనేది సంబంధము లేనిదిగా ఉంటుంది. There can be no harmony, there can be no compromise in these two opposite positions. ఈ యొక్క విరుద్ధమైనటువంటి ఈ 2 స్థానాలకి ఇక్కడ సంబంధం అనేది ఉండదండి. If one is true, the other is false. ఒకటి నిజమంటే మరొకటి అబద్ధమై ఉంటుంది. It is for men to choose what and whom they will believe. జనులు ఏది నమ్మాలో దాన్ని జనులు ఎన్నుకుంటున్నారు. Those who criticize the Bible, పరిశుద్ధ లేఖనాలని విమర్శించేవారు they say that the Bible book of Genesis was a collection of fables, myths, legends. జనులు ఏం చెప్తున్నారంటే ఆది కాండములో ఉన్నవి అన్నీ కూడా మరి ఊహలు మరియు అవన్నీ కూడా కథలు అన్నట్లు అంటున్నారు. The book of Genesis was a collection of fables and myths with some little history added. ఈ ఆది కాండంలో పురాణాలు అటువంటి అన్నీ కలిపి దాంతోపాటు కొద్దిగా చరిత్ర కూడా కలిపి ఉన్నారు అని అంటున్నారండి. And they say the book of Genesis is not a reliable source of information. వాళ్ళు ఏమంటే ఆది కాండ గ్రంథం అనేది ఆధారపూర్వకమైనది కాదు అని అంటున్నారు. They say that the Bible account of creation could not be depended upon. ఈ సృష్టిని గురించి పరిశుద్ధ గ్రంథము చెప్పేది ఆధారపూర్వకమైనది కాదు అని అంటున్నారు. So this was the conclusion of the critics. ఈ విమర్శకులు యొక్క నిర్ణయం ఇదేనండి. And the scientists, they agreed. విజ్ఞాన శాస్త్రులు అయితే వారు అంగీకరిస్తున్నారు. So the two stood on common ground. వారు సహజమైన ఒక విషయాన్ని చెప్తున్నారు. The Bible knows nothing of evolution. ఈ యొక్క ఎవల్యూషన్ గురించి బైబిల్కి ఏమీ తెలియదు. What the Bible has to say of how things came to be is summed up in this Bible verse. ఈ యొక్క విషయాలన్నిటినీ కలిపి బైబిల్లో వాక్యంగా చెప్పున్నారు అంటున్నారు. Exodus chapter 20 verse 11. నిర్గమాకాండము 20:11. In 6 days the Lord made heaven and earth, the sea and all that in them is, and rested the seventh day. Wherefore the Lord blessed the Sabbath day and hallowed it. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. The evolutionist, I mean a consistent evolutionist, cannot in any real way believe in the book of Genesis. ఈ ఎవల్యూషన్ సిద్ధాంతాల్ని పాటించేవారు ఆది కాండమును వారు నమ్మరండి. Not only can he not believe in Genesis, he cannot believe in the Bible as being in any way inspired above other great pieces of literature. ఆది కాండం మాత్రం నమ్మకపోవటం కాదు, మరి ఈ లేఖనాలను బట్టి వ్రాయబడినటువంటి వేటిని కూడా వారు నమ్మరండి. The Bible presents to man a savior from sin. పరిశుద్ధ లేఖనాలు ఏం చెప్తున్నాయంటే నరుని పాపములో నుంచి రక్షించినవాడు దేవుడు. This is the message of God's word. ఇదే దేవుని వాక్యం చెప్పేది. This is the good news. ఇదే శుభవర్తమానం. A savior from sin. పాపములో నుంచి రక్షించువాడు. But the consistent evolutionist has no use for a savior. కానీ ఈ యొక్క ఎవల్యూషన్ని పాటించే వారికి రక్షకుడు అవసరం లేదు. Why he doesn't need a savior? వారికి ఎందుకు రక్షకుడు అవసరం లేదు? The evolutionist cannot accept of a fall. ఎందుకంటే
ఈ పతనము అనే దాన్ని ఈ సిద్ధాంతాలు పాటించేవారు నమ్మట్లేదండి. According to God's word, God created man a perfect being. దేవుడు నరుని సంపూర్ణమైన వాడుగా సృష్టించాడని లేఖనములు చెబుతున్నాయి. By disobeying God's word, దేవుని వాక్యమునకు అతడు అవిధేయుడైనప్పుడు man is fallen from that perfect condition. నరుడు ఆ యొక్క సంపూర్ణమైన స్థానంలో నుంచి పడిపోయాడు. But for an evolutionist, కానీ ఈ ఎవల్యూషన్ సిద్ధాంతాన్ని an పాటించేవారు evolution cannot accept of a fall. It finds no place in his program. వారు ఈ యొక్క పతనాన్ని నమ్మట్లేదు. వారు ఇటువంటి ఆలోచన లేదు. Man, according to evolutionists, did not fall in the Genesis meaning of the term. ఆది కాండములో నరుడు మరి పతనమయ్యాడు అనే దాన్ని ఈ ఎవల్యూషన్ సిద్ధాంతాలను పాటించేవారు నమ్మట్లేదండి. For an evolutionist, man is on the upgrade. ఈ యొక్క పరిణామ సిద్ధాంతాలను నమ్మేవారు నరుడు గొప్పవాడు అనుకుంటున్నారు. He is not fallen from a perfect condition. సంపూర్ణమైన స్థితిలో నుంచి అతను పడిపోలేదు. Man is on the upgrade right from the beginning. నరుడు ప్రారంభంలో నుంచే గొప్పవాడుగా ఉన్నాడు. Man began a very low and is constantly climbing. నరుడు కింద స్థానంలో నుంచి మెల్లమెల్లగా పైకి వస్తూనే ఉన్నాడు. So there is no way in which the biblical account and the theory of evolution can be harmonized. ఇప్పుడు మరి పరిశుద్ధ లేఖనాలు చెప్పడం కానీ ఈ ఎవల్యూషన్ సిద్ధాంతాల ప్రకారం చెప్పే విషయాలు కానీ రెండు సమానమైనవి సరిపోయేవి కానే కాదండి. Unfortunately, many churches, many believers, many pastors, and even bishops, they believe that evolution and the biblical account and the evolution theory can be harmonized. కానీ చాలా దుఃఖకరమైన విషయం ఏంటంటే ఈ పరిణామ సిద్ధాంతాలు శాస్త్రాలు వాటిని పరిశుద్ధ లేఖనాలని ఒకటిగా కలిపి చాలామంది నమ్ముతూ ఉన్నారు. They find to compromise. వారు వాటితోటి సర్దుకుపోతున్నారు. It is true, God created, ఇది దేవుడు సృష్టించనేది నిజమే. but it was by evolution that He created. కానీ ఆయన ఈ పరిణామ సిద్ధాంత ప్రకారం సృష్టించాడు అంటున్నారు. Friends, both cannot be true. ప్రియులారా, రెండు నిజమైనవి కాదు. Men must choose between one or the other. నరులు ఏదన్నా ఒక్కదాన్ని నిర్ణయించుకోవాలంతే. Evolution, as it is being taught and believed today, constitutes one of the most serious challenges to Bible Christianity. చూడండి, పరిశుద్ధ గ్రంథ ప్రకారం ఉన్నటువంటి క్రైస్తవత్వానికి చాలా సవాలుతో కూడినటువంటి సిద్ధాంతాలే ఈ ఎవల్యూషన్ సిద్ధాంతాలైనవి. And with this, the Sabbath is closely connected. ఇప్పుడు దీనితో పాటు విశ్రాంతి దినము కూడా కలుపబడుతూ ఉన్నది. Why Sabbath is important? ఎందుకొరకు విశ్రాంతి దినం ముఖ్యమైనది? Every Sabbath day, ప్రతి విశ్రాంతి దినమున we believe and we proclaim to the world that it is God who created this world and He created it in 6 days. దేవుడే ఈ లోకమును సృష్టించాడు, ఆయన 6 దినముల్లో దీన్ని సృష్టించాడని మనం విశ్వసిస్తున్నాము, దాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. If evolution is true, there is no Sabbath. ఈ యొక్క ఎవల్యూషన్ అనే దాని కానీ నిజమై ఉంటే విశ్రాంతి దినం అక్కడ లేదు. If evolution is true, no need of any Sabbath. ఈ యొక్క పరిణామ శాస్త్రాలు కానీ ఉన్నట్లయితే అక్కడ విశ్రాంతి దినం యొక్క అవసరత లేదు. Now, in saying all this, we do not reject science as such. చూడండి, ఇందులో మరి మనం విజ్ఞాన శాస్త్రాన్ని త్రోసేస్తున్నాము అని కాదండి. Facts are facts no matter who found and propagated. ఎవరు చెప్పినా ఏం చేసినా కానీ విషయము నిజమంటే నిజమే. Bible believers do not deny facts. కానీ పరిశుద్ధ లేఖనాల యొక్క విశ్వాసులు జరిగిన సంభవాల్ని వారు త్రోసిపుచ్చట్లేదండి. Bible believers believe the facts as much as their evolutionary friends do. ఈ యొక్క ఎవల్యూషన్ నమ్మేవారు ఎలాగైతే సంభవాల్ని నమ్ముతున్నారో అదేలాగానే పరిశుద్ధ లేఖనాలని విశ్వసించేవారు నమ్ముతున్నారు. But what Bible believers object to is the arrangement or even the manipulation of facts to promote an anti-biblical theory. కానీ పరిశుద్ధ లేఖన విశ్వాసులు దేనిని ఎదిరిస్తున్నారంటే వాళ్ళు ఊహపరంగా ఊహించి చెప్పే విషయాలు పరిశుద్ధ లేఖనాలకి విరుద్ధమైన విషయాలనే ఎదురుస్తున్నారు. Let's read Exodus chapter 20 verses 8 to 11. నిర్గమాకాండము 20వ అధ్యాయము 8 నుంచి 11వ వచనం వరకు చదువుకుందాం. Remember the Sabbath day to keep it holy. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 days shalt thou labor and do all thy work.
6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. But the seventh day is the Sabbath of the Lord thy God. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. In it thou shalt not do any work, thou, nor thy son, nor thy daughter, thy manservant, nor thy maidservant, nor thy cattle, nor thy stranger that is within thy gates. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెైనను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలో ఉన్న పరదేశీయును ఏ పనియు చేయకూడదు. For in 6 days the Lord made heaven and earth, the sea, and all that in them is, and rested the seventh day. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. Wherefore the Lord blessed the Sabbath day and hallowed it. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. The first word in this commandment, remember, sets it apart from the other commandments and gives it a distinction. ఈ యొక్క ఆజ్ఞలో మొదటగా చెప్పబడిన విషయము ఏంటంటే మిగిలిన ఆజ్ఞలు అన్నింటిలో కూడా దీన్ని ప్రత్యేకపరిచి జ్ఞాపకముంచుకొనుము అని చెప్పబడుతుంది. Particularly this commandment, the fourth commandment, Sabbath commandment, begins with the word remember. ముఖ్యంగా విశ్రాంతి దినముల గురించి ఈ యొక్క ఆజ్ఞ 4వ ఆజ్ఞ ఇందులోనే జ్ఞాపకముంచుకొనుము అని చెప్పబడుతుంది. When God gave the Sabbath to man, he knew the great value of his gift. దేవుడు నరునికి విశ్రాంతి దినమును వరముగా ఇచ్చినప్పుడు ఆ వరం యొక్క అమూల్యత ఏంటో దేవుడు ఎరిగి ఉన్నాడండి. When God gave the Sabbath to man, he also knew of the widespread disregard into which it would fall. దేవుడు ఈ విశ్రాంతి దినమును నరునికి ఇచ్చినప్పుడు దేవునికి తెలుసండి నరులు దీన్ని నిర్లక్ష్యపరుస్తారు, ఇందులో వారు మరి తప్పిపోతారని. God knew that Satan would use this commandment as his special point of attack upon the church. సాతానుడు ఈ యొక్క ఆజ్ఞను ముఖ్యంగా తీసుకుని సంఘం మీద ఈ ఆజ్ఞను బట్టి దాడి చేస్తాడని దేవుని తెలుసండి. God knew that Satan would do everything in his power to cause men to forget the Sabbath. ఈ విశ్రాంతి దినమును మరిచిపోవునట్లు సాతానుడు నరుల్ని మోసం చేస్తాడనేది దేవునికి తెలుసండి. God knew that in time men would lose the sense of the sacredness of the day. ఈ దినము యొక్క పవిత్రతను జనులు మరిచిపోతారనేది దేవునికి తెలుసండి. That men would ignore its binding obligation. జనులకు ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప అవకాశాన్ని నిర్లక్ష్యపరుస్తాడని దేవునికి తెలుసు. So for these reasons, God called special attention to the Sabbath when he announced the Lord Sinai and said, remember the Sabbath day. అందువల్లనే దేవుడు ఈ యొక్క ఆజ్ఞను గురించి ఎక్కువ మరి దృష్టి కలిగించినట్లు ఆయన చెప్తున్నాడు జ్ఞాపకం ఉంచుకొనుము అని. All the commandments of God are important. దేవుని ఆజ్ఞలు అన్నీ కూడా ప్రాముఖ్యమైనవి. All God's commandments are vital. దేవుని యొక్క ఆజ్ఞలు అన్నీ కూడా శ్రేష్టమైనవి. None is to be neglected. ఏది కూడా మనము నిర్లక్ష్యపరిచేవి But కాదు. to one commandment he gave distinction above the rest, asking his people not to forget it. మిగిలిన అన్ని ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞను ఆయన గొప్పగా చెబుతూ ఆయన చెప్తున్నాడు జ్ఞాపకం ఉంచుకొనుము అంటున్నాడు. Friends, because of its unique character, this commandment has been broken by saints and sinners alike. ప్రియులారా, ఈ యొక్క ఆజ్ఞ చాలా ప్రత్యేకమైనది, విశేషమైనదిగా ఉండగా దీన్ని అనేక మంది పరిశుద్ధులు కానీ పాపులు కానీ వారు దీన్ని త్రోసిపుచ్చి ఉన్నారు. Because of its unique character, ఇందులో విశేషమైనటువంటి ఒక ప్రత్యేకత ఉన్నందువల్ల this particular commandment has been broken by believers and sinners alike more than any other commandment. మిగిలిన ఆజ్ఞలన్నింటినీ అతిక్రమించడం కంటే ఈ ఆజ్ఞను విశ్వాసులు కానీ పాపులు కానీ అందరూ త్రోసిపుచ్చున్నారు. Men who would never think of being dishonest or telling a lie, who would never knowingly break any of the other commandments, think nothing of breaking the Sabbath of the Lord. మిగిలిన ఆజ్ఞలు అన్నిటిని కూడా మరి ఏనాడు కూడా వాటిని అతిక్రమించకూడదు, తప్పోకూడదని ఆలోచించేవారు విశ్రాంతి దినమున గురించి ఆలోచించలేదండి. They're very careful, they wouldn't want to tell any lie.
వారు ఏ అబద్ధము చెప్పకూడదనే దానిలో చాలా జాగ్రత్తగా ఉన్నారు. Very careful, they won't steal. వారు దొంగతనం చేయకూడదనే దానిలో చాలా జాగ్రత్తగా ఉన్నారు. Very careful that they'll follow the commandment not to commit adultery. వ్యభిచరించకూడదనే దానిలో చాలా జాగ్రత్తగా ఉన్నారు. But they ignore entirely the fact that the Lord blessed the Sabbath day above other days, that He made it for and gave it to man, and that He has never revoked the blessing. దేవుడు విశ్రాంతి దినమును ఏర్పరిచి దానిని నరునికి ఇచ్చి ఉన్నాడు. మరి ఆ యొక్క విశ్రాంతి దినమును మనము పాటించాలి అనే దాంట్లో నరుడు మర్చిపోతున్నాడు. తప్పు. God has not taken back His gift. దేవుడు తన వరమును వెనక్కు తీసుకోలేదు. People forget that in rejecting this gift of the Sabbath, they dishonor the giver of the gift. దేవుడు ఈ విశ్రాంతి దినం అనే వరమునిచ్చుండగా మరి నరులు దాన్ని పాటించినప్పుడు దేవుడిచ్చిన వరమును నరులు నిర్లక్ష్యపరుస్తున్నారనేది గుర్తుంచుకోవట్లేదు. Friends, Sabbath keeping is vital to Christianity. ప్రియులారా, విశ్రాంతి దినమును పాటించడం అనేది క్రైస్తవులకి చాలా ప్రాముఖ్యమైన కార్యం. There is a divine purpose in God's choosing one day of the 7 and setting it apart for spiritual exercises. 7 దినముల్లో ఒక దినమును దేవుడు ఎన్నుకొని దానిని వేరుపరచి ఆత్మీయ కార్యముల కొరకు దేవుడు ప్రత్యేకించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. God knew that man needed a definite time for worship. దేవుని ఆరాధించడానికి నరునికి ఒక సమయం కావాలనేది దేవుడు ఎరుగున్నాడు. A day when he could lay aside the cares of this life and turn his thoughts to heaven. తన భూలోక ప్రయాసులు తలంపులన్నింటిని గురించి నరుడు దూరమయ్యి పరలోకము తట్టు తన దృష్టిని కనుపరచాలనేది దేవుడు ఆలోచిస్తున్నాడు. This of course would be especially be the case after man's fall. నరుడు పతనమైన పిమ్మట ఇది చాలా ప్రత్యేకమైనటువంటి విషయంగా కనిపిస్తుంది. Man was driven out of his Eden home after the fall. నరుడు పతనమైన పిమ్మట తన యొక్క గృహమైనటువంటి ఏదైనా తోటలో నుంచి బయటకు He was త్రోసివేయబడ్డాడు. unable to walk in the garden and talk with God as he had formerly done. ఇంతకు మునుపు దేవునితో మాట్లాడినట్లు ఇప్పుడు మరలా ఆ ఏదైనా తోటలోకి వెళ్ళి దేవునితో మాట్లాడలేకపోతున్నాడు. He was driven out and he was compelled to earn his bread in the sweat of his face. ఇప్పుడు ఏదైనా తోటలో నుంచి బయటకు త్రోసివేయబడ్డాడు. ఇప్పుడు తన ప్రయాసతోటి తను ఆహారాన్ని శుద్ధపరచుకోవాలని చెప్తున్నాడు. Man needed one day when he might cease working hard, toiling and prepare his soul for communion with God. ఇప్పుడు దేవునితో నరుడు సహవాసము కలిగి ఉండాలంటే ఈ లోక ప్రయాస అంతట్లో నుంచి కూడా ఒక దినము తను వేరయ్యి ఆ సమయము తనకు అవసరమవుతుందని దేవుడు ఎరుగున్నాడు. Without the Sabbath, all would be labor and sweat without break. విశ్రాంతి దినము కానీ లేకపోయినట్లయితే తన జీవితకాలం అంతా కూడా ప్రయాస చెమట కార్చడము అలాగే ఉంటుంది. Every day would be the same without Sabbath, and there would be a continual awareness of separation from God. విశ్రాంతి దినము కానీ లేకపోయినట్లయితే తన జీవితకాలం అంతా కూడా దేవుని దగ్గర నుంచి దూరమైన వాడుగానే కనిపిస్తూ ఉండేవాడు. But the arrival of Sabbath brought renewed hope, joy and courage. కానీ విశ్రాంతి దినము రావటము చేత తనలో నిరీక్షణ మరలా రూపించబడుతున్నది. తనలో ఒక ధైర్యం అనేది It కలుగుతున్నది. gave opportunity for communion with God in a special way. దేవుడు విశేషమైన విధములో దేవునితో మంచి సహవాసము కలగడానికి అవకాశాన్ని కలిగిస్తున్నాడు. Also, the Sabbath was prophetic of the time when heaven and earth should once more be united. ఈ యొక్క ఆకాశము భూమి మరలా మరి అది ఐక్యమయ్యేటప్పుడు నరునికి ఈ విశ్రాంతి దినం అనేది వాగ్దానముగా ఇవ్వబడుతున్నది. Anyone who takes the Sabbath away closes one of the doors to heaven and greatly weakens the spiritual life. ఎవరైతే ఈ విశ్రాంతి దినమును పక్కకు తోసేస్తున్నారో వారు పరలోకముకు వెళ్ళే ద్వారాన్ని వారే మూసుకుంటున్నారు. ఆత్మీయ జీవితంలో వారు బలహీనలైపోతున్నారు. The Sabbath stands for worship, it stands for meditation, reflection, study, prayer, communion, fellowship. ఈ యొక్క విశ్రాంతి దినము అనేది దేవుని ఆరాధించుటకు, దేవుని మరి ధ్యానించుటకు, మరి వాక్యము చదవటానికి, ప్రార్థించడానికి, దేవునితో సహవాసము కలిగి ఉండటానికి అన్నిటికీ ఉపయోగకరంగా ఉంటుందండి. If any of these are neglected, religion is no more effective. ఇందులో దేనిని మనం త్రోసివేసినా కానీ మన విశ్వాసం అనేది ప్రభావితంగా ఉండదు. It is for this reason Satan considers the overthrow of the Sabbath one of his best means of causing men to forget God. నరులు దేవుని మరిచిపోవాలి అంట కొరకే
సాతానుడు ఈ విశ్రాంతి దినమును పాటించనివ్వకుండా చేస్తూ ఉన్నాడండి. for lowering the spiritual quality of the people. నరుల యొక్క ఆత్మీయ జీవితములో వారు దిగజారిపోవునట్లు ఇలా చేస్తున్నాడు. The non-Christian finds it very hard to understand why work done on one day of the week is commendable, while the same work done on other day is unacceptable. చూడండి, మరి ఒక పనిని ఒకరోజు చేస్తే అంగీకరించబడుతుంది, మరొక రోజు చేస్తే అది అంగీకరించబడట్లేదు అనేది క్రైస్తవులు కాని వారు దాన్ని కనుక్కోవడం కొద్దిగా తెలుసుకోవడం కష్టమండి. Why one day a thing is right and commendable and on another day the same thing is sin? ఒకరోజు చేస్తే అది మంచిది, మరొక రోజు చేస్తే అది ఎందుకొరకు పాపము. Nature has no Sabbath as such and does not point to any Sabbath day. ఈ ప్రకృతికి విశ్రాంతి దినము అన్నటువంటిది ఏమి లేదు, దాని గురించి విశ్రాంతి గురించి చెప్పబడలేదని ప్రకృతికి. Why then should man keep the Sabbath? మరి ఇప్పుడు నరుడు ఎందుకొరకు ఈ విశ్రాంతి దినమును పాటించాలి? To the Christian there is only one reason. క్రైస్తవునికి ఒకే ఒక కారణం ఉన్నది, No other. వేరే ఏమి లేదు. That reason is enough. God has spoken. అది ఏంటంటే దేవుడే చెప్పి ఉన్నాడు. The Sabbath commandment rests definitely and only on a thus saith the Lord. విశ్రాంతి దినము యొక్క ఆజ్ఞను బట్టి దేవుడు ఈ బైబిల్ ఏం చెప్తుందంటే యెహోవా చెప్పెను అని చెప్పబడుతుంది. It is for this reason that God makes the Sabbath his sign and his test. దేవుడు ఈ విశ్రాంతి దినమును ఒక మరి ఆనవాలుగాను ఒక పరీక్షగాను ఇచ్చున్నాడండి. Sabbath keeping is a spiritual barometer. విశ్రాంతి దినమును కాపాడటము అనేది ఆత్మానుసారముగా మీరు ఎదిగే విషయం అండి. To evaluate our spiritual walk with God. మనం దేవునితో ఆత్మానుసారముగా ఎలాగ నడుస్తున్నామని కొలిచే కొలత. Friends, in the coming weeks we will continue with this study. ప్రియులారా, రానయ్యున్న దినముల్లో దీన్ని మనం గమనించునై ఉన్నాం. I would like you to pray about this. దీని గురించి మీరు ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. Ask the Lord to show you what is the right thing to do. ఏది చేయాలి దాన్ని చూపించినట్లు దేవుని దగ్గర అడగండి. May the Lord help us to follow his footsteps. ఆయన యొక్క అడుగుజాడలు వెంబడించినట్లు ప్రభువే మనకు సహాయం చేస్తారు. Shall we pray? ప్రార్థించుకుందాం. Our loving Father, we thank thee for the blessing of Sabbath. ప్రేమగల తండ్రి, విశ్రాంతి దినము గురించిన ఆశీర్వాదము కొరకు మీకు స్తోత్రములు. Help us that we will not try to earn salvation by our works. మా క్రియల చేత మేము రక్షణను పొందుకోలేమన్నది చెప్పినందుకు మీకు స్తోత్రములు. We believe that salvation is purely by thy grace. రక్షణ అనేది పూర్తిగా నైనా మీ కృప చేతనే జరుగుతుందని మేము విశ్వసిస్తున్నాం. Not by our works. మా క్రియల చేత కాదు నైనా. But give us the faith, Lord. కానీ మాలో విశ్వాసమును కలిగించండి. A living faith. జీవము కలిగిన విశ్వాసం A కలిగించండి. living faith that will be revealed in our obedience to your commands. ఆ జీవము కలిగిన విశ్వాసము అనేది మీ యొక్క ఆజ్ఞలకు మమ్మల్ని విధేయునుగా చేస్తుంది. Keep us faithful to the very end. అంతము వరకు విశ్వాసములో నిలిచుటకు సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Thank you, dear friends. Please remember every Monday evening, 7:30 to 8:30. ప్రియులారా, మీకందరికీ కృతజ్ఞత తెలియపరుస్తున్నాము. ప్రతి సోమవారము సాయంకాలము 7:30 గంటల నుంచి 8:30 గంటల వరకు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. Remember this program in your prayers. ఈ యొక్క కార్యక్రమం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం We చేస్తున్నాం. are praying for you. మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాం. Thank you and God bless you. దేవునికి స్తోత్రములు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.